గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. వంశీతో పాటు మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరు చేసింది. 2023 టీడీపీ ఆఫీసుపై దాడి ఇష్యూలో సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి చేశారనే ఆరోపణలతో 2025 ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు వంశీని అరెస్టు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇదే కేసులో వంశీ రిమాండ్ను మే 21 వరకు పొడిగించగా రిమాండ్ అనంతరం వంశీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భూ కబ్జాలు, అక్రమాలు, మట్టి తవ్వకాలు అంటూ ఇప్పటికే వంశీపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రెడ్ బుక్లో మొదటి పేరు వంశీదే అని పలు టీడీపీ నాయకులు చెప్పారు. దీంతో మరిన్ని రోజులు వంశీ జైలులోనే గడపాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506, రెడ్ విత్ 149, 3/1 ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పిన రోజుల వ్యవధిలోని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులను ఆశ్రయించి వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. అప్పటి నుండి వంశీ జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు బెయిల్ వచ్చినా బయటకు రాని పరిస్థితి కనిపిస్తోంది.